మేఘాల పైన ఉన్నాం. ఇది గైస్ నంది హిల్స్. అయ్యో ఏంది ఇదే? అయ్యో నాకు తెలిసి రేపు పొద్దున్న వరకు అయితే వెళ్ళిపోతారు. చూడండి గైస్, లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? అయితే మాస్ ఫుల్ జబర్దస్త్. సో ఈరోజు వచ్చేసి మనం నంది హిల్స్కి వెళ్తున్నాం. అంటే టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతా ఉంది. ఫైనల్లీ నేను అండ్ వీడు ఫ్లాష్ మ్యాన్ ఉబేద్ దొంగన కొడుకులాగా ఉన్నాడు కదా. సో మేమిద్దరు వచ్చేసి ఇప్పుడు వెళ్తామని ఫిక్స్ అయినాము. సో డే కాకముందే మనం అక్కడైతే రీచ్ అయిపోతాం. అక్కడ సో పరిస్థితి ఎట్లుంటుంది ఏమనేది ఈరోజు అయితే చూస్తాము, మొత్తం చూపిస్తాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ మనమైతే మోటో బ్లాగింగ్ అయితే వచ్చాము. అండ్ యా, ఇప్పుడు చెప్పినా కదా టైం వచ్చేసి 6 అవుతుంది. ట్రాఫిక్ లేదు చూడండి. అండ్ నైట్గా ఉంది. సో ఈ నైట్ వ్యూ ఉన్నప్పుడే కొంచెం వెళ్ళిపోతామంటే ఇంకా మనము వెళ్ళే కొద్దీ బ్రైట్నెస్ అది పెరుగుతుంది. సో చూస్తాం మనము ఈ టైంలో బయలుదేరుతాం ఎట్లుంటుంది ఏం పరిస్థితి అనేసి. సో బాగుంటుందని నేను అనుకుంటాను. లెట్స్ గో గైస్, లెట్స్ గో. గాలి పట్టుకోలేదు, గాలి సపరేట్గా పట్టుకుంటాము. అండ్ పెట్రోల్ అయితే పట్టుకునేసాం మనం. ఇంకా ఫైనల్గా ఇంకా అయితే మనం వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి టక అనేసి. మంచి అయితే వేరే లెవెల్ ఉంది. స్లో అసలు ఆ బిల్డింగ్ కూడా లైట్గా కనిపిస్తుంది. తింటాం నేరుగా పోయిందండి. అయ్యో उससे तेरे रही ABS हना करते सरे वाह बचाया बच्चा. मैं आ गया, मुझे डर रहा हूँ, क्या पड़ गया आंग. अయ్యో జస్ట్ మిస్. అయ్యో బా కొంచెం ఉంటే ఈ డివైడర్ ఉంది కదా, నేను లారీకి ఓవర్టేక్ చేసుకొని నాకు టక్కనేసి ముందర వెళ్ళిపోయినా ఇట్లా కొంచెం మట్టి ఉన్నింది. ఈ ABS పని చేయడం వల్ల ఏం చేసిన అంటే నేను ముందర ప్రెషర్ కొంచెం ఎక్కువ ఇస్తాము. ఆ కొంచెం స్కిడ్ అయింది బండి, టైర్ ఇట్లా తిరిగేసింది టక్కనేసి. ఎలా 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 ఫీల్ అయినారు? ఆ హెల్మెట్ అయ్యో వీడికైతే నోట్లో వచ్చేసింది 2 నిమిషాలు. దానికే గైస్ ఇప్పుడు ABS ఉండాలా అని చెప్పేది. అంటే మన బండికి ఉంది కదా ఆల్రెడీ ఉనింది, కానీ జస్ట్ 32 కిలోమీటర్స్ 32 చదివేదా. అంటే చెప్పేది మర్చిపోయినా, ఈరోజు సండే. సో చాలా మంది నంది హిల్స్కి అయితే వస్తారు ఈరోజు. రైట్ షా హాఫ్ కరా హూ జానా సో. మ్యాప్లో ఒకటి పడితే ఒకటి చూపిస్తుంది రైట్ లెఫ్ట్ అని చెప్పేసి. కానీ ముందు వచ్చినాం కదా, దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి. సో చూడండి, అనుకున్నాను నేను ఇంత ట్రాఫిక్ ఉంటుందనేసి. అబ్బా అయ్యో గైస్, ఎందుకో తెలీదు ఇంత ట్రాఫిక్ ఉంది. అబ్బా గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంది ఇది ట్రాఫిక్? అబ్బా పోయేకి లేదు, వచ్చేకి లేదు, ఫుల్ జాము. వెనకాల బండ్లు చూడండి. అయ్యో ఇక్కడ లెఫ్ట్లో దూరితే మేబీ పని అవచ్చేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక్కడ కూడా అవదు పని. उतर जाएंगे नीचे. उतर के कहाँ जाता है? वो मिनट का पिट तो गिरा भाई. किसे थोड़ा जाता है
ఏంది ముందుంది ముందర పర్సెంట్ కనుక ये गुटखा थोड़ा कम खाया करो टट्टों का कैंसर हो जाएगा ఏం మాట్లాడుతున్నావురా డైలాగ్ కరెక్ట్గా చెప్పురా మళ్ళీ చెప్పు ముందుంది ముసల పండగ ఈరోజు అన్స్కెడ్యూల్ వీడు ఏం లేదు పోవాల్సిందే 9 నాటి బయలుదేరితే 1 అవర్లో వచ్చేయచ్చు. అబ్బా అబ్బా ఇది గైస్ నంది హిల్స్. అయ్యో ఏంది ఇదే అయ్యో థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్లో వచ్చింటే మాత్రం అసలు ఇంజిన్ కాలి అది ఏదన్నా వస్తువు కాలితే వస్తుంది కదా, సో అట్లా వాసన వస్తుంది కార్ల దగ్గర నుంచి. అబ్బా అబ్బా. సో ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే వెళ్ళిపోవచ్చు, అదృష్టం బాగాలేదంటే మాత్రం బాగుంది ఇప్పుడు పోతాం మనం నంది హిల్స్కి. అదృష్టం బాగుందని వెళ్తాం గైస్ నిజంగా. అబ్బా ఇట్లా మనం 2 వీలర్లు వస్తున్నాం కాబట్టి సరిపోయింది. కార్లో ఏడన్నా పొరపాటుగా ప్లాన్ చేసింటే మాత్రము నాకు తెలిసి రేపు పొద్దున్న వరకు అయితే వెళ్ళిపోతారు. ఏంటండి లైఫ్లో ప్రాబ్లం అంటే ఇది కూడా లైఫ్లో ప్రాబ్లం అంట. ప్రాబ్లం కాదు అది ప్రాబ్లం. లైఫ్లో ప్రాబ్లం అనుకుంటే ఇది కూడా ప్రాబ్లం అంట. సో బాయ్స్తో ఉన్న అడ్వాంటేజ్ అయితే ఇదే గాయస్. ఎక్కడైనా ఏమైనా కూడా ఎంజాయ్ చేస్తారు అంతే. ఎక్కడైనా బాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, తగ్గేదే లేదనమాట ఎక్కడన్నా కూడా. వ్యూ చూడండి గైస్, వేరే లెవెల్ ఉంది. చెప్పు బ్రో. మెల్లిగా పోరా, అది మెల్లిగా ప్రో కాదు, మెల్లిగా పోరా అన్న. మెల్లిగా బ్రో అంటాను నువ్వు. ఫైనల్గా అయితే మనం నంది హిల్స్లోకి అయితే ఎంట్రీ కొడతాం ఇప్పుడు. అబ్బా ఫైనలీ నంది హిల్స్లోకి ఎంట్రీ అయితే అయిపోయింది. పోయి బండి పార్క్ చేయాలా, అది ఒక టాస్క్. ఎట్లా అంటారు ఏంది ఇదే కొత్తగా ఉంది. ఎంగేనా హెల్మెట్ జాగ్రత్తగా తీసుకొని పోండి అంటున్నాడు ఆయన. మనం ఏం చేసినామంటే ఒకడే జాగ్రత్తగా హెల్మెట్ బ్యాగ్ అయితే తీసుకుని వచ్చినాం, ఎందుకంటే మనకు రిస్క్ వద్దనమాట. మాట్లాడు చెప్పురా. 9 o'clock దిగాల. 9 PM 9 AM 9 PM 9 AM. సో ఇది మెయిన్ ఎంట్రీ నంది హిల్స్కి. లోపల విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా ఎంట్రీ ఇస్తారనమాట. చూడండి గాయస్, ఈ లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. వా లొకేషన్ చూడండి, సినారియోస్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఫుల్గా ఉంటుంది ఇక్కడ. मेरा कैप्टन 1 बजे आना है, ड्यूटी है. ఏదో చేస్తాడు నన్ను, ఎవరు తెలియదు. ఈరోజు వచ్చే సాలరీ కూడా ఈ వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏమో చూద్దాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంటే ఈ రోజుకి డుమ్మానా ఈరోజు వాళ్ళు హోటల్ వాళ్ళు ఫోన్ అయినా చాలా ఎక్కువ అయిపోయింది. సో గైస్ కొండ అయితే ఎక్కుతాం మనం ఇప్పుడు. చలి కొనింది కానీ ఇప్పుడైతే చలి కొంచెం తగ్గిందనమాట. సో యా బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను ఎట్లుంటుంది ఏమనేసి. లెట్స్ గో. మేఘాల పైన అయితే ఉన్నాం గైస్ మనం ఇప్పుడు. మేఘాల పైన ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఫుల్ మనుషులు ఉన్నారు. పాపం వీడు ఫోటో కూడా పట్టుకొని అంటారు. వీడి లొకేషన్ చూడండి guys. అయ్యో లొకేషన్ చూడండి, వేరే లెవెల్ ఉంది లొకేషన్. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది కానీ ఫోటో అయితే పట్టుకొని ఏ ఉదర్ చెంగి ఆ సైడ్ వెళ్తాం. ఇంకా ఎక్కడ చూసినా ఫోటోలే. ఫైనల్గా అయితే ఫొటోస్ వీడియోస్ ఏమేమి కావాలన్నీ తీసుకునేసినాము. అండ్ ఎండ్ అయితే మూతికి కొడుతుంది. సో యా బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఉంది కదా, అదే అనమాట. అండ్ నాయిస్ వస్తూ ఉంటుంది, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. సో యా చూడండి బ్యాక్గ్రౌండ్. అండ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఫోటోలు తీసుకుంటాము. రీల్స్ చూడాలంటే ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో చేయండి గైస్. ఇక్కడైతే టెంపుల్ ఉంది, ఇది టెంపుల్లోకి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. సో అదొక పక్క అంటే ఇదొక పక్క. సో ఇక్కడైతే కొంచెం ప్లెజెంట్గా బాగుంటుంది, కూర్చోవచ్చు, తిరగచ్చు. అండ్ ఇక్కడైతే పోస్ట్ ఆఫీస్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఒక పోస్ట్ చేసినామంటే నేరుగా మన ఇంటికి అయితే వెళ్తుంది. అది అన్నమాట విషయము. గైస్ వచ్చిన దానికైతే వసూలు టైము మళ్ళా మనీ పక్కన పెడితే మనకు మెయిన్ టైమే. సో వచ్చిన దానికైతే వసూలు. సో ఇంకో విషయం ఏమంటే మనకి ఒక్కొక్కసారి కలిసి రాదు టైం. అలాంటి ఎప్పుడు కూడా తిరిగితే మనకు అర్థమవుతుంది ఎట్లా ఏం పరిస్థితి అనేసి. ఇంకా 2025 ఉంది కదా, లెట్స్ సీ, బాగా తిరుగుతాము ఎట్లా ఏమనేసి. వాట్ ది ఫక్ అని వస్తుంది ఆ డేట్ చూస్తా ఉంటే. 1, 2, 3 అంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. వాట్ ది ఫక్ అంట. అది వాట్ ది ఫక్ అని ఏమే వే టు ఫుడ్ కూడా ఉండొచ్చు కదా. వద్దు ఇలాంటి బేవార్స్ నా కొడుకులు ఉంటేనే చెడిపోయేది. సో ఇప్పుడు ఇది చూడండి ఎట్లుందో, వేరే లెవెల్ ఉంది కదా. జిరాసిక్ పార్క్లో అది ఎంట్రీ ఉంటుంది కదా, అట్లుంది. కళ్ళు తిరుగుతున్నాయి గైస్. పళ్ళు జుమ్ అనేది కాదు, కళ్ళు జుమ్ అని ఉంటున్నాయి. సో గైస్ ఇది కూడా ఒక లొకేషన్. ఇది వ్యూ చూడండి గైస్, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ రోడ్ కూడా కానీ
ప్రాపర్ టైం అనమాట. నంది హిల్స్ రావాలంటే వింటర్ సీజన్లో రండి, ఎందుకంటే ప్రాపర్ టైమింగ్ అది. అండ్ మీకు వ్యూ కూడా చూసినట్లు ఉంటుంది. ఊరికే లైక్ కొంచెం సమ్మర్లో వచ్చినారంటే వేస్ట్ అంటే వేస్ట్, ఎందుకంటే మీకు ఆ క్లైమేట్ ఉండదు, ఆ చలి అనేది ఉండదు ఎగ్జాక్ట్గా, మీరు అది ఫీల్ కాలేరు అనమాట. సో యా, దానికి కరెక్ట్గా టైంకి అంటే ఇట్లా నవంబర్, డిసెంబర్, జనవరి స్టార్టింగ్లో అట్లా చూసుకొని రండి, మంచి వ్యూ దొరుకుతుంది. మంచు ఫాగ్, ఆ గాలికి వేరే లెవెల్ ఉంది కదా, మాషాల్లా. ఆ సెషన్ అయితే అయిపోయింది, పక్క వెళ్తాం. కొంచెం పార్క్ లాగా ఉంది ఇది, ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, నీట్గా బాగుంటుంది. రెస్టారెంట్ కూడా వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. ఇది వేరే లొకేషన్ అనమాట. ఫుల్ తిరుగుతున్నాము, అసలు అవడం లేదు. అల్లారి ఏం అసలు బ్రష్ కూడా చేయలేదు, అట్టే వచ్చినాము. ఎవరు చేస్తున్నాడు లేపినాము, నీళ్ళు కొడతాను అనేసి యాడు కొట్టి పడితే నిన్నగా బయలుదేరేసి వచ్చేసినాము అయితే. సో యా, ఈ వీడియో చూస్తుంటే ఈ సినారియో మనకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేసే పోలే. లెట్స్ గో. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో, ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో. సో గైస్, ఫైనలీ మనము నంది హిల్స్ అయితే తిరిగేసినాము. ఇంకా కొన్ని హిడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి మనం కూడా కవర్ చేస్తాము. కానీ అది ఎక్కడ యాక్చువల్లీ ఏమనేది అది కరెక్ట్గా తెలియదు. కానీ యా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. బట్ చాలా అంటే చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. సో అట్లా అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే వాడికి లాగిన్ కూడా ఉంది, సో మనం వెళ్తున్నాము. అట్లనేసి వీడియో వచ్చేసి మీరు చూసినారు కదా లాస్ట్ వరకు. ఇంకా ఈడవరకు వచ్చినారంటే పక్కా ఫుల్ వీడియో చూసింటారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేసినారంటే మాత్రం పక్కా చెప్తానా 2025 దుమ్మెత్తేసేదే, ట్రిపుల్ అనేసి. సో మంచి ప్లేసెస్కి అయితే వెళ్తాము. నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, కానీ ఏం చేయలేము. బట్ యా, కమెంట్ చేయండి, మంచి ప్లేస్కి అయితే వెళ్తాము. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళకండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళా, బాయ్.